హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్ 4. ఫస్ట్ సమ్ చూద్దామండి. సీట్స్ ఫర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇన్ ఏ స్కూల్ ఆర్ ఇన్ ద రేషియో 5:7:8. అంటే ఏంటండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీకి సంబంధించిన సీట్స్ ఒక స్కూల్లో ఎలా ఉన్నాయంటే ఏంటండి 5:7:8లో ఉన్నాయంట. సో there is a proposal to increase these seats by 40%, 50%, 75% రెస్పెక్టివ్లీ. అంటే ఏంటండి, సో ఆ సీట్స్ అనేవి పెంచమన్నారంట. ఎలా పెంచమన్నారంట? మ్యాథమెటిక్స్ ఏమో 40% పెంచమన్నారంట, ఫిజిక్స్ ఏమో 50% పెంచమన్నారంట, అలాగే బయాలజీ ఏమో 75% పెంచమన్నారంట. సో ఇప్పుడు రేషియో అనేది ఎలా చేంజ్ అవుతుంది, పెంచిన తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ యొక్క రేషియో ఎలా చేంజ్ అవుతుంది అని అడుగుతున్నారనమాట. చూడండి, ఫస్ట్ పెంచక ముందు రేషియో ఎలా ఉంది? 5:7:8లో ఉంది, అంతే కదండి. 5:7:8లో ఉంది అంటే మ్యాథమెటిక్స్కి సంబంధించిన సీట్స్ ఏమో ఎలా ఉన్నాయంట, 5 మల్టిపుల్స్లో ఉన్నాయి. ఫిజిక్స్కి సంబంధించిన సీట్స్ ఏమో 7 మల్టిపుల్లో ఉన్నాయి. అలాగే బయాలజీకి సంబంధించిన సీట్స్ ఏమో 8 మల్టిపుల్లో ఉన్నాయి. నేను క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం ఏం చేస్తానంటే 100తో మల్టిప్లై చేస్తున్నాను. ఈ రేషియోని 100తో మల్టిప్లై చేస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నానంటే ఈ రేషియోని 100తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఈ రేషియో వల్ల ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. చూడండి, ఇప్పుడు మ్యాథమెటిక్స్కి సంబంధించింది ఇదే కదండి. సో దీనికేమో 40% పెంచమన్నారంట, ఇదేమో 50% పెంచమన్నారంట. అలాగే ఇది అంటే బయాలజీ ఏమో ఒక 75% పెంచమన్నారంట. సో ఇప్పుడు రేషియో చూద్దామండి. 500లో 10% ఎంతండి? 500లో 10% 50 అయితే 40% ఎంత అవుతుంది? 10% 50 అంటే 40% అంటే ఎంతండి? 10% ఇంటూ 4 అంటే 40% కాబట్టి 50 ఇంటూ 4 అంటే ఎంత వచ్చిందండి? 50 ఇంటూ 4 అంటే 200 పెంచమన్నారనమాట. 200 పెంచాలి కాబట్టి ఫస్ట్ యాక్చువల్గా ఎంత ఉంది? 500 ఉంది. 200 పెంచిన తర్వాత ఎంత అవుతుందండి? అది 500కి ఒక 200 యాడ్ అయ్యి 700 అయ్యింది. సో ఒకప్పుడు 500 ఉండేది, ఇప్పుడు 700 అయ్యింది. సారీ, చూడండి, ఇప్పుడు ఫిజిక్స్ సీట్స్ ఫస్ట్ 700 ఉన్నాయి. సో 50% పెంచమన్నారు. 50% అంటే ఎంతండి? 50% అంటే మనకి 1/2 అని తెలుసు. సో 700లో హాఫ్ అంటే 350. సో 350 పెంచమన్నారు అంటే 700కి 350 కలిపితే 700కి 350 కలిపితే ఎంత వస్తుందండి? 1050 వస్తుంది. అంటే ఒకప్పుడు 700 ఉండేది, పెంచిన తర్వాత 1050 అయింది. ఇది చూడండి, ఒకప్పుడు బయాలజీ సీట్స్ ఏమో 800 ఉన్నాయి, కానీ ప్రపోజల్ ఏమొచ్చిందంటే 75% ఇంక్రీజ్ అంటున్నాడు. కాబట్టి 75% అంటే ఎంతండి? 3/4. సో 3/4 ఇంటూ 800 అంటే ఎంతండి? 2 టైమ్స్ పోతుంది కాబట్టి 3 2s are 600 అంటే 600 సీట్స్ పెంచమన్నారనమాట. 600 సీట్స్ పెంచమన్నారంటే 800కి ఒక 600 యాడ్ అయ్యి 8 + 6 అంటే ఎంతండి? 14 కాబట్టి సో ఒకప్పుడేమో 800 ఉండేది, ప్రపోజల్ వచ్చిన తర్వాత 75% పెరగడంతో 1400 అయ్యింది. సో క్యాన్సిల్ చేసేద్దాం, 0 0 0. సో 70 10s are 70 20s are అలాగే 7 1s are 7, 3 రిమైండర్ 35 అంటే 5 టైమ్స్ పోతుంది. సో మళ్ళీ 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 2s are 5 3s are 5 4s are అంటే ఏమొచ్చిందండి? రేషియో 2:3:4 2:3:4 వచ్చిందనమాట. సో ఈ రేషియోలో ఈ పర్సంటేజెస్లో పెంచడం వల్ల ఎలా వచ్చిందండి రేషియో? 2:3:4 అంటే ఇప్పుడు ప్రజెంట్ రేషియో 2:3:4 వచ్చిందనమాట. నెక్స్ట్ సమ్ చూద్దాము. ఇన్ ఏ జూ దే ఆర్ ర్యాబిట్స్ అండ్ పీజియన్స్. ఒక జూలోనంట ర్యాబిట్స్ ఉన్నాయంట, అలాగే పీజియన్స్ ఉన్నాయంట.
ఇఫ్ హెడ్స్ ఆర్ కౌంటెడ్, హెడ్స్ అంటే తలలో అంట లెక్కేసుకుంటానంటండి 340 హెడ్స్ ఉన్నాయంట. అలాగే ఇఫ్ లెగ్స్ ఆర్ కౌంటెడ్ దే ఆర్ 1060 లెగ్స్. హెడ్స్ లెక్కేసుకుంటేనేమో 340 ఉన్నాయంట. అలాగే వాటి యొక్క కాళ్ళు అంటే లెగ్స్ అనేవి కౌంట్ చేస్తే 1060 ఉన్నాయంట. సో ఎన్ని పీజియన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు, ఎన్ని పీజియన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. చూడండి, హెడ్స్ అంటే ర్యాబిట్కి ఒకటే హెడ్ ఉంటుంది, పీజియన్కి ఒకటే హెడ్ ఉంటుంది. వేరేస్ లెగ్స్ అనుకోండి అంటే కాళ్ళు ర్యాబిట్కి వచ్చేసరికి అంటే కుందేలుకి వచ్చేసరికి 4 కాళ్ళు ఉంటే పీజియన్ అంటే పావురానికి 2 కాళ్ళు ఉంటాయన్నమాట. పావురానికి 2 కాళ్ళు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏమనుకోవాలంటే ఇది ఎలా అంటే చూడండి, నేను ఎలాగంటే అప్రాక్సిమేట్ చేసుకుంటున్నాను. ఈ సమ్ ఎలా చేయాలంటే అప్రాక్సిమేట్ చేయాలి. యాక్చువల్గా ఎలా చేయాలి అంటే చూడండి, ర్యాబిట్స్కి చూసుకుంటే ర్యాబిట్స్కి ఎప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే హెడ్స్ ఏమో ఎక్స్ అనుకుంటున్నాను, హెడ్స్ ఏమో ఎక్స్ అనుకుని లెగ్స్ ఏమో వై అనుకుంటే అది ఎలా సాల్వ్ చేయాలంటే ర్యాబిట్కి ఎన్ని హెడ్స్ ఉంటాయండి 1, అలాగే ర్యాబిట్స్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి 4. సో ఇదన్నమాట ఎక్స్ ప్లస్ 4y అనమాట. అలాగే చూడండి, పీజియన్కి వచ్చేసరికి ఒక హెడ్డే ఉంటుంది, అలాగే పీజియన్కి వచ్చేసరికి ఎన్ని కాళ్ళు ఉంటాయి 2y అనమాట. ఓకేనండి. సో మనం ఇది సింప్లిఫై చేయాలి. సింప్లిఫై ఎలా చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజియన్ యొక్క హెడ్స్ 340 అనుకున్నాం అనుకోండి. పీజియన్ ఇది ర్యాబిట్ కదండి, ర్యాబిట్ కదా. సో ఏంటంటే పీజియన్కి హెడ్స్ అనేవి 340 అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది 340 మైనస్ జెడ్ అనుకోవాలంట, రిమైనింగ్వి జెడ్ అనుకోవాలి. కానీ ఇలా చేయడం వల్ల మనకి చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి సింపుల్గా ఎలా చేయాలనేది నేను చెప్తాను, సింపుల్గా ఎలా చేయాలనేది చెప్తాను. చూడండి, మొత్తం హెడ్స్ ఎన్ని అన్నారు 340 కదా. ఇప్పుడు అప్రాక్సిమేట్ చేసుకోవాలన్నమాట. ఆన్సర్ని అప్రాక్సిమేట్ చేసుకోవడానికి నేను ఏమనుకుంటున్నానంటే 340 మొత్తం హెడ్స్ 340 కాబట్టి సరి సమానంగా అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీజియన్స్ అలాగే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ర్యాబిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ర్యాబిట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీజియన్స్ ఉన్నాయి అనుకుంటే సో ఒక్కొక్కరికి ఒక హెడ్ ఉంటుంది కాబట్టి ఎన్ని హెడ్స్ ఉన్నాయండి, ఇవేమో పీజియన్కి 170 హెడ్స్ ఉన్నాయి, అలాగే ర్యాబిట్స్ కూడా 170 హెడ్సే ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక హెడ్ చప్పున సమానంగా ఉన్నాయి కాబట్టి అంటే 170 అదేమైంది సమానం కాబట్టి 340ని బై 2 చేశాను. సో పీజియన్స్ 170 వచ్చాయి, అలాగే ర్యాబిట్స్ 170 వచ్చాయి. 170 ప్లస్ 170 340 హెడ్స్ సరిపోయాయి. ఇప్పుడు లెగ్స్ చూద్దామండి. లెగ్స్ పీజియన్ దగ్గరికి వచ్చేసరికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి 2, అలాగే ర్యాబిట్ దగ్గరికి వచ్చేసరికి 4 ఉన్నాయి, అలాగే ర్యాబిట్ దగ్గరికి వచ్చేసరికి 4 ఉన్నాయి. చూడండి, అందరూ ఏం చేస్తారంటే 170 ఇంటూ 2 ప్లస్ 170 ఇంటూ 4 చేస్తారు. కానీ మనం మల్టిప్లై చేసేది 170తోనే కాబట్టి డైరెక్ట్గా 170 ఇంటూ 6 వేసేయచ్చండి మనం. ఎందుకో ఇక్కడ చెప్తాను చూడండి, 170 ఇంటూ 2 ప్లస్ 170 ఇంటూ 4. ఇది మీకు తెలిస్తే స్కిప్ చేసేయండి, కానీ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే 170 కామన్ తీస్తే ఇక్కడ 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 1 ఇంటూ 4 ఉంటే 4 అనమాట. 170 కామన్ తీస్తాం కాబట్టి 170 ఇంటూ 2 ప్లస్ 4 అంటే ఎంత 6. సో డైరెక్ట్గా వేసేయచ్చు. ఎందుకంటే మనం 170తోనే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి. చూడండి, నాకేం తెలుసు అంటే నాకు 176 తెలీదు, కానీ నాకు 17 5s 85 అని తెలుసు, రైట్. 17 5s 85 అయితే 17 6 ఎంత అవుతుందండి 102 అవుతుంది. 17 5s 85 అయితే 17 6 102 అవుతుంది. అది కూడా నోట్తో ఎలా చెప్తాను చూడండి. తెలిసిన వాళ్ళ గురించి కాదండి, నేను ఓన్లీ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో 17 5s ఏమో 85, 17 6 అంటే ఒక 17 కదండి యాడ్ చేయాలి. 17 5కి ఒక్క 17 యాడ్ చేస్తే 17 6 అవుతుంది, అంతే కదండి. చూడండి, ఈ 17 ఏమనుకోవాలంటే 15 + 2 అనుకోవాలన్నమాట.
15 + 2 అనుకుంటే 85, అలాగే 15 ఎంత అవుతుందంటే 100. సో 100 + 2 అంటే 102. అలాగా ఏంటంటే డైరెక్ట్గా చూసిన వెంటనే అలా క్యాల్కులేట్ చేసుకుంటే ఇంకా మనకి క్యాల్కులేషన్ ఫాస్ట్ వస్తుంది, అలాగే బుక్ మీద పెన్ కూడా పెట్టవలసిన అవసరం ఉండదు. సో సో ఎంత వచ్చిందండి? 170 × 6 చేస్తే 1020 వచ్చిందనమాట. 1020 వచ్చింది. చూడండి, ఇది 17 6 are 102, 176 అంటే 1020. కానీ యాక్చువల్గా మనకు రావాల్సింది ఎంత? 1060. మనకి రావాల్సిందేమో 1060, కానీ మనకి వచ్చిందేమో 1020. అంటే ఇంకా డిఫరెన్స్ ఎంత ఉంది? 40 ఉంది. ఇంకా డిఫరెన్స్ ఎంత ఉందండి? 40 ఉంది. అంటే ఇంకా లెగ్స్ మిగిలిపోతున్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ర్యాబిట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయని అర్థం. ఎందుకంటే మ్యాక్సిమం లెగ్స్ ర్యాబిట్స్కి ఉంటాయి కాబట్టి ఇంకా ర్యాబిట్స్ మిగిలిపోతున్నాయి అని అర్థం. చూడండి, 40 మిగిలిపోయాయి అంటే మినిమం ఎన్ని ర్యాబిట్స్ ఉంటాయండి? మినిమం ఎన్ని ర్యాబిట్స్ ఉంటాయి? 40/4. ఎందుకంటే ఒక్క ర్యాబిట్కి 4 లెగ్స్ ఉంటాయి కాబట్టి 40/4 అంటే 10. అంటే మినిమంగా 10 ర్యాబిట్స్ ఎక్కువ ఉంటాయి. 10 ర్యాబిట్స్ ఎక్కువ ఉంటాయంటే చూడండి, ఎక్కువ ఉంటాయంటే ఏంటి? 170 కాదు, ఇది 180 అవుతుంది. సో ఇదేమో పీజియన్స్ ఏమో 160 అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ 10 యాడ్ చేస్తున్నాం అంటే ఏంటి? ఇక్కడ 10 తగ్గించాలి కదా. ఎందుకంటే టోటల్ వచ్చేసి 340 కాబట్టి. ఇక్కడ ఒక 10 పెంచుతున్నామంటే ఇక్కడ ఒక 10 తగ్గించాలి. కానీ ఆప్షన్స్లో 160 లేదేంటి అనుకుంటారు. యాక్చువల్గా 160 అనేది కూడా రాంగ్ ఆన్సరే. ఎందుకంటే 40 కదా మిగిలిపోయాయి, అంటే ఒక 10 కదా అనుకుంటారు. కానీ కాదండి, చూడండి, ఇక్కడ మనం పీజియన్స్ 170 అనుకుంటున్నాం కాబట్టి 40 మిగిలాయి. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాం? 160 అనుకుంటున్నాం. 160 అంటే 40 మిగలవు కదా, అంటే అది కూడా రాంగ్ క్యాల్కులేషనే. కానీ ఏంటంటే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 160 కంటే కూడా తక్కువ ఉంటుందన్నమాట. 160 కంటే కూడా తక్కువ ఉన్న ఆన్సర్ ఏది కనిపిస్తే, బాగా దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏది కనిపిస్తే అది పెట్టేయండి. మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను క్రాస్ చెక్ మీకోసం చేసి చూపిస్తాను. ఆ క్రాస్ చెక్ కూడా ఒక మహా అయితే 10 సెకండ్స్లో పెట్టేయచ్చండి. 10 సెకండ్స్లో పెట్టేయచ్చు. చూడండి, 150 అంటున్నారు కదా, అంటే పీజియన్స్ ఎన్ని తగ్గాయి? 20 తగ్గాయి అంటే ఆ 20 ఇక్కడ యాడ్ చేసేయండి. అప్పుడు ర్యాబిట్స్ ఎన్ని అవుతాయి? 20 యాడ్ చేస్తే ర్యాబిట్స్ ఏమో 190, పీజియన్స్ ఎంత అయినాయి? 150 అయినాయి. ఓకేనండి, మీకు అర్థమైందా? ఒక 20 తగ్గాయి కదండి, 150 మన ఆన్సర్ అయితే పీజియన్స్ అనేవి 20 తగ్గితే ర్యాబిట్స్ 20 పెరుగుతాయి కాబట్టి నేను 20 యాడ్ చేశాను. సో ఇప్పుడు చూడండి, పీజియన్స్కి ఎన్ని లెగ్స్? 2. అంటే 150 × 2 ఎంత వచ్చిందండి? 300 వచ్చింది. రైట్, 150 × 2 అంటే 300 వచ్చింది. సో ర్యాబిట్స్కి 4 లెగ్స్ కాబట్టి 190 × 4. 190 × 4 అంటే ఎంతండి? 760. 190 × 4 అంటే 760. ఎలా చేసామండి? 19 2s ఏమో 38, 38 2s ఏమో 76. సో 760 అంటే చూడండి, 2 యాడ్ చేయండి, 1060. లెక్క సరిపోయిందండి? సరిపోయింది. అంతే. మనం క్రాస్ వెరిఫై కూడా 10 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదండి. ఎందుకంటే మనం రోజు × 2 తోటి, అలాగే /2, అలాగే మనం ప్రతిరోజు ఏంటంటే ఒక నెంబర్ తీసుకుని × 2 /2, అలాగే × 5తో కూడా మనం రోజు ప్రాక్టీస్ చేసాం కాబట్టి 10 సెకండ్స్లోనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. అందుకని మీకు చెప్తున్నానండి, రోజు ప్రాక్టీస్ చేయమని. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 150 అనమాట. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ 3 baskets ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4:5. అంటే ఒక బాస్కెట్లో ఒక బాస్కెట్ కాదు, 3 బాస్కెట్స్లో ఆరెంజెస్ ఉన్నాయి అంటండి. అవి ఏ రేషియోలో ఉన్నాయంటండి? 3:4:5 రేషియోలో ఉన్నాయంట. సో ఇన్ వాట్ రేషియో ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఇన్ ఫస్ట్ 2 baskets మస్ట్ బి ఇంక్రీజ్డ్ సో దట్ ద న్యూ రేషియో బికమ్స్ 5:4:3. అంటే మన ఫస్ట్ 2 బాస్కెట్లోని ఏ రేషియో కలపడం ద్వారా మనకి 5:4:3 అనే రేషియో వస్తుంది అని అంటున్నారు.
మళ్ళీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 3 బాస్కెట్స్లో ఆరెంజెస్ ఎలా ఉన్నాయంటండి, 3:4:5 రేషియోలో ఉన్నాయంట. ఏ రేషియోలో ఫస్ట్ 2 బాస్కెట్లకి, ఓన్లీ ఫస్ట్ 2 బాస్కెట్లకి ఆరెంజ్ యాడ్ చేయడం వల్ల 3:4:5 రేషియో కాస్త 5:4:3 రేషియో అవుతుంది అని అంటున్నారు. చూడండి క్వశ్చన్లో క్లియర్గా ఏం మెన్షన్ చేశాడు, ఫస్ట్ 2 బాస్కెట్స్లోనే ఆరెంజెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నారు అన్నారు. అంటే థర్డ్ బాస్కెట్లో ఫస్ట్ ఎన్ని ఉన్నాయో తర్వాత కూడా అన్నీ ఆరెంజెస్ ఉన్నాయి అన్నమాట. అంతే కదండి, ఫస్ట్ 2 బాస్కెట్లోనే యాడ్ చేస్తున్నారంటే 3వ బాస్కెట్ని అసలు టచ్ చేయట్లేదు. సో మనకి ఫస్ట్ చూసినట్లయితే థర్డ్ బాస్కెట్లో ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి, 5 మల్టిపుల్స్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఈ రేషియోలో చూసినట్లయితే థర్డ్ బాస్కెట్లో ఆరెంజెస్ ఏమో 3 మల్టిపుల్స్లో ఉన్నాయి. మనము ఏం చేయాలి, ఇది ఇక్కడ 5 మల్టిపుల్స్లో ఉన్నాయి, ఇక్కడ 3 మల్టిపుల్స్లో ఉన్నాయి కాబట్టి థర్డ్ బాస్కెట్లో ఆరెంజెస్ని ఈక్వల్ చేసుకున్నట్లయితే మనకి ఏ రేషియోలో యాడ్ చేయాలి, ఏ రేషియోలో ఫస్ట్ 2 బాస్కెట్స్లోని ఆరెంజెస్ అనేవి యాడ్ చేయాలనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఏం చేయాలండి, థర్డ్ బాస్కెట్ని ఏం చేయాలండి, దీన్ని ఈక్వల్ చేసుకోవడం ద్వారా ఫస్ట్ 2 బాస్కెట్స్లో ఆరెంజెస్ అనేవి ఎన్ని యాడ్ చేశారన్న రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి ఇది 3:4:5 కదండి, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే ఈ రేషియో కాస్త ఎలా వచ్చిందంటే 5:4:3లోకి వచ్చింది. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మనం థర్డ్ బాస్కెట్లో ఆరెంజెస్ ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి నేను ఇక్కడేమో 3తో మల్టిప్లై చేస్తున్నాను. ఎందుకంటే సెకండ్ రేషియోలో థర్డ్ బాస్కెట్లో ఉన్న ఆరెంజెస్ 3 కాబట్టి 3తో మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడేమో 5తో మల్టిప్లై చేస్తున్నాను. సో న్యూ రేషియో ఏమవుతుందంటే 3 3s are 9, అలాగే 4 3s are 12, అలాగే 5 3s are ఎంతండి 15. ఓకేనండి. అలాగే చూడండి ఇప్పుడు 5తో మల్టిప్లై చేస్తే 5 5s are 25, అలాగే 4 5s are 20, అలాగే 3 5s are 15. చూడండి ఇప్పుడు చూసినట్లయితే థర్డ్ బాస్కెట్లో ఆరెంజెస్ అనేవి ఫస్ట్ ఈక్వేషన్లోనూ 15 ఉన్నాయి, సో సెకండ్ ఈక్వేషన్లోనూ 15 ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి 9కి 25కి డిఫరెన్స్ ఎంతండి అంటే 16. అలాగే సెకండ్ చూడండి ఇక్కడేమో 12 ఉంది, ఇక్కడేమో 20 ఉంది. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతంటే 8. సో 16:8 అంటే ఎంతండి, 2:1 కదా 8 టేబుల్లో. అంటే ఏంటంటే 2:1 రేషియోలో ఆరెంజెస్ అనేవి ఇంక్రీజ్ చేయడం వల్ల 2:1 రేషియోలో ఆరెంజెస్ అనేవి ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఆ రేషియో అనేది 5:4:3 వచ్చింది. చూద్దామండి నెక్స్ట్ సమ్ చూద్దాము. ఏ చైల్డ్ హ్యాస్ 3 different kinds of chocolates కాస్టింగ్ 2, 5 and 10. అంటే ఏంటంటేనండి ఒక పిల్లవాడి దగ్గర 3 different kinds of చాక్లెట్స్ ఉన్నాయంట. అవి ఏమిటంటే 2 రూపీస్వి, 5 రూపీస్వి, అలాగే 10 రూపీస్ చాక్లెట్స్ ఉన్నాయంట. కానీ ఎన్ని ఉన్నాయి అనేది తెలీదు. హీ స్పెండ్స్ టోటల్ 120 ఆన్ ద చాక్లెట్స్. సో మొత్తం మీద ఒక 120 రూపీస్ పెట్టి 2 రూపీస్ చాక్లెట్స్, 5 రూపీస్ చాక్లెట్స్, 10 రూపీస్ చాక్లెట్స్ కొన్నాడు. సో వాట్ ఈస్ ద మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ హీ కెన్ బై ఇఫ్ దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 1 చాక్లెట్ ఆఫ్ ఈచ్ కైండ్. సో మినిమం చాక్లెట్స్ కావాలంట, మనకి ఎక్కువ చాక్లెట్స్ వద్దు, వీలైనంత తక్కువ చాక్లెట్స్ కావాలంట. ఎలా అంటే వీలైనంత తక్కువ చాక్లెట్స్ కావాలి, అలాగే ఒక్కొక్క కైండ్ అంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక్కొక్క చాక్లెట్ అంటే 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ చాక్లెట్స్ ఒక్కటి చప్పున ఉండాలంట. అలాగే నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కూడా మినిమం ఉండాలంట. ప్రతి వెరైటీ అంటే 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఆ 3 చాక్లెట్లు మినిమం ఆ 3 ఒక్కొక్కటన్నా ఉండాలంట. మినిమం ఒక్కొక్కటన్నా ఉండేలాగా అతి తక్కువ చాక్లెట్స్, వీలైనన్ని తక్కువ చాక్లెట్స్
ఎన్ని వస్తాయి అని అడుగుతున్నారు. చూడండి, తన దగ్గర ఉన్నదేమో 120, అంతే కదండి. తన దగ్గర 120 ఉన్నది. 10 రూపీస్ చాక్లెట్స్ ఉన్నాయి, 5 రూపీస్ చాక్లెట్స్ ఉన్నాయి, 2 రూపీస్ చాక్లెట్స్ ఉన్నాయి. మనకి కావాల్సింది ఏంటంటే తక్కువ చాక్లెట్స్, మినిమం చాక్లెట్స్ అంటున్నాడు. మినిమం చాక్లెట్స్ ఎప్పుడు వస్తాయండి? ఎక్కువ డబ్బులతో తక్కువ కొనుక్కుంటే, అంతే కదండి. డబ్బులు ఎక్కువ అయ్యే కొలది ఏంటి చూడండి, 10 రూపీస్ పెడితే 10 రూపీస్ చాక్లెట్ ఒకటే వస్తుంది. అదే 5 రూపీస్తోనైతే 2 వస్తాయి, అదే 2 రూపీస్తోనైతే 5 వస్తాయి. సో మినిమం కావాలంటే మన దగ్గర 10 రూపీస్ ఉంటే ఒకటే కొనుక్కుంటాం మినిమం కావాలంటే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఒక్కొక్క వెరైటీ ఒక్కటన్నా ఉండాలంటున్నాడు. అంటే ఫర్ చూడండి, మనం ఏంటంటే 120 ఉన్నాయి కాబట్టి 10 రూపీస్ చాక్లెట్స్ 12 అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మినిమం ఒక్కొక్కటి ఒకటన్నా ఉండాలంటున్నాడు. సో 11 ఉన్నాయి అనుకుందాం. 11 ఉన్నాయి అనుకుంటే సో 10 ఇంటూ 11 ఎంతంటే 110. సో ఇంకా మన దగ్గర ఒక 10 రూపీస్ ఉంటాయి. 10 రూపీస్తో మినిమము చూడండి, 5 రూపీస్ చాక్లెట్స్ ఇంకా 10 రూపీసే ఉన్నాయి. 5 రూపీస్ చాక్లెట్స్ 1 కొనుక్కున్నా ఇంకా 5 రూపీస్ మిగులుతున్నాయి. కానీ 2 రూపీస్ చాక్లెట్స్ ఆ 5 రూపీస్తో 2 వచ్చిన రూపాయి మిగిలిపోతుంది. అంటే ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. సో చూద్దాము. అలాగే 10 రూపీస్ చాక్లెట్స్ 10 కొనుక్కున్నాడు అనుకుంటే 11 అనేది ఛాన్స్ కాదు కాబట్టి గ్యారంటీ 10 అన్నా కొనుక్కోవాలి. సో 10 కొనుక్కుంటే 10 10s 100 పోగా ఇంకా 20 రూపీస్ మిగిలిపోయినాయి. చూడండి, ఆ 20 రూపీస్తో మ్యాక్సిమం 5 రూపీస్ చాక్లెట్స్ ఎన్ని కొనుక్కోగలడండి? 3 కొనుక్కోగలడు. కానీ 3 కొనుక్కుంటే ఏమవుతుంది? 3 5s 15 కాబట్టి మళ్ళీ 5 రూపీస్. 5 రూపీస్తో 2 రూపీస్ చాక్లెట్స్ 2 కొనుక్కున్న రూపాయి మిగిలిపోతుంది కాబట్టి 5 రూపీస్ చాక్లెట్స్ 3 అయ్యే ఛాన్స్ లేదు. సో 2 అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 2 అయ్యే ఛాన్స్ ఉంటే చూడండి, 10 10s 100 పోగా మనకి ఇంకా 20 రూపీసే కదండి ఉంది. సో 5 రూపీస్ చాక్లెట్స్ 2 కొనుక్కుంటే 5 2s 10 అంటే ఇంకొక 10 మిగిలిపోతుంది. ఆ 10తో ఎన్ని కొనుక్కోగలండి? 2 రూపీస్ చాక్లెట్స్ 5 కొనుక్కోగలడు. ఇదే మన మినిమం చాక్లెట్స్ అంటున్నాడు కాబట్టి ఇంతకంటే తక్కువ అనేవి కుదరవు. సో మొత్తం ఎన్ని చాక్లెట్స్ కొనుక్కోగలడు? 10 + 2 12, 12 + 2 17. అంటే మినిమం 17 చాక్లెట్సే కొనుక్కోగలడు అనమాట. మ్యాక్సిమం అంటే మనం 2 రూపీస్ చాక్లెట్స్ ఎక్కువ కొనుక్కోగలడు కాబట్టి ఎక్కువ వస్తాయి. 2 రూపీస్ చాక్లెట్స్ ఎక్కువ కొనుక్కోవాలన్నమాట. మనకి మినిమం ఇచ్చాడు కాబట్టి 10 రూపీస్ చాక్లెట్స్ కొనుక్కున్నాము. నెక్స్ట్ సమ్ చూద్దామండి. 1 year ago, the ratio between Manila's and Shanti's salary was 3:4. అంటే ఒక సంవత్సరం క్రితం అంటండి మనీలా అలాగే శాంతి యొక్క శాలరీ ఎలా ఉందంట? 1 year ago అని ఇచ్చాడు. ఒకసారి అది నోట్ చేసుకోండి. 1 year ago వాళ్ళిద్దరి యొక్క రేషియో 3:4 ఉందంట. అలాగే ద రేషియో ఆఫ్ దర్ ఇండివిజువల్ శాలరీస్ బిట్వీన్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ శాలరీస్ వర్ 4:5 అండ్ 2:3 రెస్పెక్టివ్లీ. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క శాలరీస్, వాళ్ళ ఇండివిజువల్ శాలరీస్ అంటే ఏంటండి, మనీలా యొక్క శాలరీ అనేది లాస్ట్ ఇయర్ 4 పార్ట్స్ అయితే ఈ ఇయర్ 5 పార్ట్స్ ఉందంట. వాళ్ళ యొక్క శాలరీ లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది అని చెప్తున్నాడు. అలాగే శాంతిది లాస్ట్ ఇయర్ 2 పార్ట్స్ ఉంటే ఈ ఇయర్ శాలరీ ఏంటంటే 3 పార్ట్స్ అయింది. చూడండి, మనీలా అలాగే శాంతి యొక్క శాలరీస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 1 పార్ట్ పెరిగాయి, ఇక్కడ పెరిగాయి. సో అట్ ప్రెజెంట్ ద టోటల్ ఆఫ్ దర్ శాలరీస్ వాజ్ 4160. ఇప్పుడు ప్రస్తుతం అంట వాళ్ళిద్దరు శాలరీస్ కలిపితే 4160 రూపీస్ అయితే మనీలా యొక్క శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, 1 ఇయర్ క్రితం మనీలాది ఎన్ని పార్ట్స్ ఉన్నదండి శాలరీ? 1 ఇయర్ క్రితం మనీలా శాలరీ 3 పార్ట్స్ ఉంది. కానీ ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనీలా యొక్క శాలరీ 4 పార్ట్స్ ఉంది, రైట్? ఇక్కడ 3 పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ 5 పార్ట్స్ అనుకుని వేసేసుకుంటాం. కానీ ఇక్కడేమో 3 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 4 పార్ట్స్ ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే 4కి 5కి డిఫరెన్స్ 1 పార్ట్ కదా, అంటే 1 పార్ట్ పెరుగుతుంది. సో 3 కాస్త 4 అయింది అనుకుంటారు. కానీ అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఇది 3 మల్టిపుల్స్, ఇక్కడ 4 మల్టిపుల్స్.
ఫర్ ఎగ్జాంపుల్ 3 మల్టిపుల్ ఏ 2 అయింది అనుకోండి, 3 2 సార్ 6 అవుతుంది. ఇక్కడ 4 మల్టిపుల్ 1 అయింది అనుకోండి, 4 1 సార్ 4 అవుతుంది. ఇక్కడేమో 6, ఇక్కడేమో 4 అవుతుంది. కాబట్టి ఎప్పుడు మీరు అలా అనుకోకూడదు. ఇలాంటి సమ్ ఎప్పుడు ఇచ్చినా ఏం చేసుకోవాలంటే, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, కాబట్టి రెండు ఈక్వల్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనీలాది అలాగే శాంతిది, మనీలాది అలాగే శాంతిది 1 ఇయర్ ఎగో అంటున్నాడు కదా. 1 ఇయర్ ఎగో కాబట్టి నేను -1తో డినోట్ చేశాను. 1 ఇయర్ ఎగో కాబట్టి -1తో డినోట్ చేశాను. ఎలా ఉందంటున్నారు? 3:4 రేషియోలో ఉందంటున్నారు. అలాగే మనీలాది తన శాలరీ ప్రీవియస్గా అంటే 1 ఇయర్ బ్యాక్ ఏమో 4 పార్ట్స్ ఉందంట, ఈ ఇయర్ ఏమో 5 పార్ట్స్ ఉన్నదంట. శాంతిదేమో 1 ఇయర్ బ్యాక్ ఏమో 2 పార్ట్స్ ఉన్నదంట, ఇప్పుడేమో 3 పార్ట్స్ ఉన్నదంట. చూడండి, ఫస్ట్ మనం మనీలా శాలరీ ఇక్కడేమో 3 పార్ట్స్ వచ్చింది, ఇక్కడేమో 4 పార్ట్స్ వచ్చింది. సో ఆ రెండింటిని ఈక్వల్ చేసుకుందాం. రెండింటిని ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ టోటల్ ఈక్వేషన్ ఏమో 4తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి. అలాగే ఈ టోటల్ ఈక్వేషన్ వచ్చేసి ఇక్కడ మనీలా శాలరీ వచ్చేసి 3 పార్ట్స్ ఉంది కాబట్టి ఇక్కడ 3తో మల్టిప్లై చేయాలి. సారీ. సో అప్పుడు న్యూ రేషియో ఎలా అవుతుందండి? మనీలాది అలాగే శాంతి యొక్క రేషియో వచ్చేసి ఈ ఈక్వేషన్ మొత్తం 4తో మల్టిప్లై చేస్తే 3 4 సార్ ఎంత అవుతుందంటే 12, అలాగే 4 4 సార్ ఎంత అవుతుందంటే 16. చూడండి, ఇది ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్. -1 చేయండి. ఇప్పుడు చూడండి, ఇది కూడా 4:5ని రేషియోని 3తో మల్టిప్లై చేయాలి కాబట్టి 1 ఇయర్ బ్యాక్ ఏమవుతుందంటేనండి 4 3 సార్ 12, అలాగే 3 5 సార్ 15. అంటే ఏంటి చూడండి, ఇక్కడ 1 ఇయర్ బ్యాక్ 12 ఉంది, ఇక్కడ 1 ఇయర్ బ్యాక్ 12 ఉంది. అంటే 1 ఇయర్ బ్యాక్ 12 ఉంటే ఇప్పుడు ఎంత వస్తుందంటే 15 అయిందంట. ఓకేనండి. చూడండి, యాక్చువల్గా శాంతి యొక్క శాలరీ ప్రీవియస్గా 4 పార్ట్స్ ఉన్నది, కానీ మనం 4తో మల్టిప్లై చేసినప్పుడు 16 అయ్యింది. అంటే దాని అర్థం ఏంటంటే శాంతి యొక్క శాలరీ ఇప్పుడు అంటే ఈ కండిషన్లో 16 పార్ట్స్ అయిపోయింది అనమాట. అంటే 4 నుంచి 16 పార్ట్స్ అయిపోయింది. ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకున్నాక 16 అయింది కాబట్టి మనది పాతది అనేది వదిలేసి 1 ఇయర్ బ్యాక్ తన శాలరీ ఎంత ఉందంటే 16 పార్ట్స్ ఉందనే తీసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ ఎంత ఉందండి? శాంతి యొక్క శాలరీ 2 పార్ట్స్ ఉంది, కానీ 1 ఇయర్ బ్యాక్ ఇక్కడ ఎంత ఉంది? 16 ఉంది. అంటే ఈ 2 పార్ట్స్ని 16 చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇంటూ 8తో మల్టిప్లై చేయాలి. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇంటూ 8తో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఎంత వస్తుందండి? 8 2 సార్ 16, 8 2 సార్ 16, అలాగే 8 3 సార్ 24. అంటే చూడండి, ఇప్పుడు చూడండి, మనీలా శాలరీ 1 ఇయర్ బ్యాక్ 12 ఉంటే ఇప్పుడు ఎంత ఉందంట? 15 ఉందంట. అలాగే శాంతి యొక్క శాలరీ 1 ఇయర్ బ్యాక్ ఎంత ఉందంటండి? 16 ఉందంట, ఇప్పుడేమో 24 ఉందంట. మనకి తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క శాలరీస్ కలిపితే 4160 అన్నాడు. అంటే చూడండి, ప్రజెంట్ శాలరీస్ అంటున్నాడు కదండి. ప్రజెంట్ శాలరీస్ మనీలో ఎంత ఉందండి? 15, అలాగే శాంతిదేమో 24 ఉంది. అంటే రెండు కలిపితే ఎంత అవుతుంది అంటున్నాడు? 4160 కదా. సో కలిపేద్దాం. ఇది 15 పార్ట్స్, ఇదేమో 24 పార్ట్స్, కలిపితే 39 పార్ట్స్. సో 39 పార్ట్స్ 4160 అయితే మనకి కావాల్సిందేంటి? మనీలా యొక్క ప్రజెంట్ శాలరీ. మనీలా యొక్క ప్రజెంట్ శాలరీ ఎంత అండి? 15. సో 15 పార్ట్స్ ఎంత? 15 పార్ట్స్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. అదే క్యాట్ కోచింగ్ వాళ్ళు అయితే వాళ్ళకి క్యాలిక్యులేటర్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చేసేస్తారు. వేరేస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ సమ్ ఎలా చేయాలని చెప్తాను. అప్రాక్సిమేట్గా ఏమనుకుంటారంటే 39 కాదు 40 అనుకోండి. ఎందుకంటే 4160 అనేది 4 టేబుల్లో ఖచ్చితంగా పోతుంది కాబట్టి 39ని 40కి అప్రాక్సిమేట్ చేసుకోండి. సో 0 0 క్యాన్సిల్ చేసుకున్న 4 1 0, అలాగే 0, ఎందుకంటే 16 ఉంది కాబట్టి. సో 4 టేబుల్లో 16 9 టైమ్స్ పోతుంది? 4 టైమ్స్. సో 14. సో 1 పార్ట్ 104 అయితే 15 పార్ట్స్ ఎంత అవుతుందండి? 1 పార్ట్ అనేది 104 అయితే 15 పార్ట్స్ ఎంత అవుతుంది?
1560 అవుతుంది, 1560 అవుతుంది. చూసి చెప్పేయాలి. ఎలాగా? ఇది ఫస్ట్ 100 అనుకోండి, 104 కాదు 100 అనుకోండి. సో 15 ఇంటూ 100 అంటే 1500. అలాగే 15 ఫోర్స్ ఎంత? 60. సో 1500కి 60 కలిపితే ఎంత? 1560. ఈ ఆన్సర్ కంటే బాగా దగ్గరికి ఉన్న ఆప్షన్ ఏంటి? 1600. సో అది ఖచ్చితంగా మన ఆన్సర్ అవుతుంది, అదే పెట్టేయాలి. సో ఇలా అప్రాక్సిమేట్ చేసుకున్నప్పుడే మనకి టైము తగ్గుతుంది, అలాగే కరెక్ట్ ఆప్షన్ కూడా మనం పెట్టగలం అనమాట. ఏం చేశానండి, 39ని 40కి అప్రాక్సిమేట్ చేసి క్యాన్సిల్ చేస్తే 104 వచ్చింది. మళ్ళీ మనకి 15 104 అంటే 104 ఇంటూ 15 అయ్యకూడదండి, డైరెక్ట్గా 104ని 100 + 4 అని రాసుకోవచ్చు. కాబట్టి 100 + 4 అని రాసుకోవచ్చు. కాబట్టి 1500s + 15 4s, అలా 1500 + 60 అంటే 1560. సో దగ్గరగా ఉన్న ఆప్షన్ 1600 పెట్టేయడమే. నెక్స్ట్ సమ్ చూద్దామండి. పూజ, సిప్రా అండ్ మౌనిక ఆర్ 3 sisters. పూజ, సిప్రా అండ్ మౌనిక అనేవాళ్ళు 3 సిస్టర్స్ ఉన్నారంట. పూజ అండ్ సిప్రా ఆర్ ట్విన్స్. పూజని సిప్రా అనేవాళ్ళు ట్విన్స్ అంట. అంటే ఏంటి? కవల పిల్లలు అనమాట. సో ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ పూజ అండ్ సిప్రా ఈజ్ సేమ్ దట్ ఆఫ్ మౌనిక ఎలోన్. ఇక్కడ ఏంటంటేనండి, పూజ అలాగే సిప్రా యొక్క రేషియో యొక్క సమ్ ఎలా ఉందంటేనంటండి, మౌనిక ఒక్క ఏజ్, మౌనిక ఒక్కటి ఎంత ఉంటుందో అలాగే పూజ సిప్రా యొక్క ఏజ్ కలిపితే అంతే ఉంటుందంట. మౌనిక యొక్క ఏజ్ ఎలా ఉంటుందంటేనంటండి, సిప్రా అలాగే పూజ యొక్క ఏజ్ అనేది సమ్ చేస్తే ఎంత అయితే వస్తుందో మౌనిక యొక్క ఏజ్ అనేది అంతే ఉంటుందంట. సో 3 years earlier the ratio of ages of Pooja and Maunika was 2:7. ఒక 3 సంవత్సరాల క్రితం మౌనిక అలాగే పూజ యొక్క ఏజ్ రేషియో ఎలా ఉందంటండి? 2:7 ఉందంట. పూజ ఏమో 2 parts ఉంటే మౌనిక ఏమో 7 parts ఉన్నదంట. సో వాట్ విల్ బి ద ఏజ్ ఆఫ్ సిప్రా 3 years hence? అంటే సిప్రా ఏజ్ 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. చూడండి, ఈ సమ్ చాలా ఈజీ. ఒక్కసారి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. పూజ, సిప్రా అనేవాళ్ళు ట్విన్స్ అంటున్నారు కదండి. పూజ అలాగే సిప్రా అనేవాళ్ళు ట్విన్స్ అంటే ఏంటి అర్థం? కవల పిల్లలు అంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరి ఏజ్ ఒక్కటే, అని అర్థం. చూడండి, ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ పూజ అండ్ సిప్రా అంటే పూజ అలాగే సిప్రా యొక్క ఏజెస్ యొక్క సమ్ అనేది ఎలా ఉందంటేనండి, మౌనిక యొక్క ఏజ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పూజని అలాగే సిప్రా వీళ్ళిద్దరు కవల పిల్లలు కదండి. మౌనిక ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక ఏజ్ 2 years అయితే వీళ్ళిద్దరు ఏజ్ కూడా 2 years అంట. అంటే దీని అర్థం ఏంటి? వీళ్ళిద్దరు కవల పిల్లలు కాబట్టి పూజ ఏమో 1 అవుతుంది, సిప్రా ఏమో 1 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు దీని నుంచి ఏం అర్థం చేసుకోవాలి అంటే, పూజ అలాగే మౌనిక యొక్క రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే మౌనికది 2 ఉంటే పూజది 1 ఉంటుందన్నమాట. దీని నుంచి అర్థం చేసుకుంది ఏంటంటే, మౌనిక ఏజ్ 2 years ఉంటే పూజ ఏజ్ అనేది 1 ఉంటుంది. ఎందుకు? వీళ్ళిద్దరి ఏజ్ కలిపితే ఎంత అయితే వస్తుందో మౌనిక ఏజ్ కూడా అంతే ఉందంటున్నారు. వీళ్ళిద్దరి ఏజ్ ఎంత అయితే ఉంటుందో అంటున్నారు. చూడండి, మౌనికని 2 అనుకుంటే వీళ్ళిద్దరి ఏజ్ 2 అవుతుంది. వీళ్ళిద్దరు కవల పిల్లలు కాబట్టి 2/2 అంటే 1, అంటే ఇద్దరిది ఒక్కొక్క సంవత్సరం. సో పూజ అది 1 part అయితే మౌనికది 2 parts అవుతుంది. మీకు అర్థమైంది కదండి. వీళ్ళిద్దరి ఏజ్ ఈక్వల్ టు మౌనిక ఏజ్ అంటున్నారు కాబట్టి పూజ ఏజ్ కావాలంటే మౌనిక ఏజ్లో హాఫ్ ఉంటుంది, అలాగే సిప్రా ఏజ్ కావాలనుకుంటే మౌనిక ఏజ్లో హాఫ్ ఉంటుంది. అలాగే నాకు ఇంకో విషయం తెలుసు ఏంటంటే, 3 years క్రితం పూజని అలాగే మౌనిక ఏజ్ ఏమో 2:7 ఉంది. చూడండి, ఇది ఏమో ప్రెజెంట్ రేషియో అనమాట. ఇది ప్రెజెంట్ రేషియో కాబట్టి నేను 0తో ఇండికేట్ చేస్తున్నాను. పూజని అలాగే మౌనిక యొక్క ప్రెజెంట్ ఏజెస్ 1:2లో ఉంటే 3 years క్రితం ఎలా ఉందండి? పూజదేమో 2 parts ఉంటే మౌనికదేమో 7 parts ఉంది.
పూజాదేమో 2 పార్ట్స్ ఉంటే మౌనికాదేమో 7 పార్ట్స్ ఉన్నది. సో డిఫరెన్స్ చూడండి ఎంత, 1కి 2కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1, అలాగే 2కి 7కి మధ్య డిఫరెన్స్ ఏమో 5. డిఫరెన్స్ సేమ్గా లేదు కాబట్టి మనం డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేసుకోవాలి. అప్పుడే మనకి సమ్ అనేది ఈజీ అవుతుందన్నమాట. ఈజీ అవుతుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను, ఇలా సమ్ అనేది ఇక్కడ డిఫరెన్స్ అనేది సేమ్గా లేకపోతే ఏం చేయాలన్నాను, ఈ 2కి 5కి డిఫరెన్స్, అలాగే 1కి 2కి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాను. 1కి 2కి డిఫరెన్స్ ఎంత 1, అలాగే 2కి 7కి డిఫరెన్స్ ఎంత అంటే 5. ఈ 5ని తీసుకొచ్చి పైన మల్టిప్లై చేయండి, పైన 1:2 రేషియోతో, అలాగే ఈ 1ని తీసుకొచ్చి 2:7 రేషియోతో మల్టిప్లై చేయండి. సో 5ని మల్టిప్లై చేస్తే 5 1 జర్ ఎంతండి 5, అలాగే 5 2 జర్ ఎంతంటే 10. సో ఇది ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ రేషియో, ఇదన్నమాట ప్రెజెంట్ రేషియో. ఇప్పుడు చూడండి, 2ని 1తో మల్టిప్లై చేస్తే 2, అలాగే 7ని 1తో మల్టిప్లై చేస్తే 7. సో ఇప్పుడు డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. 5కి 2కి డిఫరెన్స్ వచ్చేసి 3, అలాగే 10కి 7కి డిఫరెన్స్ వచ్చేసి 3. ఈ 3 ఎప్పుడు వచ్చిందండి, 0కి 3కి, అంటే ప్రెజెంట్ రేషియో ఏమో 5:10లో ఉంది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ రేషియో ఎలా ఉంది, 2:7 ఉంది. అంటే చూడండి, 0కి 3కి డిఫరెన్స్ ఎంత 3, అంటే 3 ఇయర్స్కి గాను డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, 5కి 2కి డిఫరెన్స్ ఎంత 3. అర్థమైందండి మీకు? ఇదేమో 0, ఇదేమో 3 ఇయర్స్, అంటే 0 నుంచి 3 ఇయర్స్కి డిఫరెన్స్ ఏమో 3, 5కి 2కి, అలాగే 10కి 7కి డిఫరెన్స్ 3 కాబట్టి 3 ఇయర్స్కి 3 పార్ట్స్ డిఫరెన్స్ అయితే 1 పార్ట్ ఎంత, 1 పార్ట్ 3 పార్ట్స్కి 3 ఇయర్స్ డిఫరెన్స్ అయితే 1 పార్ట్ ఎంత అంటే 1 పార్ట్ ఎంత అంటే 1. అంటే ప్రజెంట్ పూజ ఏజ్ ఏమో 5:1 అంటే 5, రైట్? 5:1 అంటే 5. చూడండి, మనకి కావాల్సిందేమో సిప్రా ఏజ్ అన్న పూజ ఏజ్ అన్న ఒకటే కదండి. వాళ్ళ ట్విన్స్ అయినప్పుడు వాళ్ళిద్దరు ఏజ్ ఒకటేనైనప్పుడు ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 5 ఇయర్స్. అంటే 3 ఇయర్స్ తర్వాత ఎంత ఉంటుంది, ఒక 3 ఇయర్స్ పెరుగుతుంది. అంటే 5 + 3 ఎంతండి 8 ఇయర్స్. 5 + 3 ఎంతంటే 8 ఇయర్స్. ఈ సమ్ చూసారా ఎప్పుడు ఈజీ అయిందండి, మనము ఎప్పుడైతే ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ పూజ అండ్ సిప్రా ఈజ్ సేమ్ దట్ ఆఫ్ మౌనిక అనే దాన్ని ఈజీగా సాల్వ్ చేసామో అప్పుడు ఈ సమ్ అనేది సింప్లిఫై అయ్యిందనమాట. సమ్ అనేది చాలా ఈజీ, కానీ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే నాకంటే ఇంకా చాలా మీరు ఈజీగా సమ్స్ అనేవి సాల్వ్ చేసేస్తారు. నేను చెప్పేది ఒకటే, మీరు ప్రాక్టీస్ చేయండి, రోజు ప్రాక్టీస్ చేయండి. సింప్లిఫికేషన్స్ అయితే ఏదో ఒక కొన్ని నెంబర్లు తీసుకుని ఇంటూ 2తోని, బై 2తోని, అలాగే ఇంటూ 5తోని మినిమం ఒక 15 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏదో నేను చెప్పాను కదా అని నెంబర్స్ అంటే 2 డిజిట్ నెంబర్ కాదండి, మినిమం 4, అట్లీస్ట్ 4 డిజిట్స్ ఉన్న నెంబర్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. పెన్ను పెట్టకుండా ఏదో ఒక నెంబర్ బుక్ మీద వేసుకుని ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు సింప్లిఫికేషన్ సెకండ్స్లో చేయగలరు. ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మీరు ఎగ్జామ్ రాసేటప్పటికి చాలా ఇంప్రూవ్ అవుతారు మీరు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching my videos.